హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. చాలామంది కపుల్స్ మాకు పెళ్ళయి 1 year 2 years తర్వాత వస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీ రావట్లేదు మేడం అని అడుగుతూ ఉంటారు. సో బేసికలీ వీళ్ళకి మనము 3 ఇంపార్టెంట్ టెస్ట్లు అనేవి చేస్తాం. సో వీర్యకణాల పరీక్ష మగవాళ్ళలో చేస్తాం, ఆడవాళ్ళలో స్కాన్ చేస్తాం, ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చూసుకుంటాము, ట్యూబ్ టెస్ట్ అనేది చేస్తాం. ఇవి 3 కనుక నార్మల్ ఉండి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దాన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం. సో మాకు టెస్ట్లన్నీ నార్మల్ ఉన్నాయి కదా మేడం, మరి మాకు ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, మీరు ఎందుకు ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తున్నారో అని అడుగుతారు. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనే కండిషన్లో మనం చేసే 3 బేసిక్ టెస్ట్లు నెగిటివ్ ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు అని అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళకి ప్రాబ్లం లేకపోతే ఆ పాటికి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేయాలి, వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అసలు అవ్వాల్సిన అవసరమే రాదు. కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేసే ఈ బేసిక్ టెస్ట్లలో మనం కనిపెట్టలేము. ఉదాహరణకి ఇప్పుడు మనం ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, ట్యూబ్స్ తెరుచున్నాయా లేదా చూస్తాం, కానీ ట్యూబ్కి కదలిక ఉందా లేదా మనం టెస్ట్ చేయము. ఎంబ్రియోస్ తయారైనవి జన్యుపరంగా బాగున్నాయా లేదా టెస్ట్ చేయము. గర్భసంచిలో పొర అతుక్కోవడానికి అనుకూలంగా ఉందా లేదా మనకు తెలియదు. కొన్ని ఇమ్యూన్ కండిషన్స్ అని అంటాం. సో కొంతమందికి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వల్ల బాడీలో ఉన్న టిష్యూస్కి వాళ్ళకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది మనం టెస్ట్ చేయం. సో ఇలాంటి రకరకాల టెస్ట్లు చేయకుండానే వీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు అని మనం లేబుల్ చేయడానికి లేదు. ఎందుకంటే వీళ్ళకి ఏ ప్రాబ్లం లేకపోతే వాళ్ళకి న్యాచురల్గానే మ్యాక్సిమం ఒక 2 yearsలో 90% ఆఫ్ ద కపుల్స్కి ప్రెగ్నెన్సీ వచ్చేయాలి. బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంది. బట్ ఆ ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవడానికి అన్ని పరీక్షలు చేసి మనం ఏం ప్రాబ్లం ఉందో కనిపెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కన్నా కొన్ని ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ డైరెక్ట్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఎందుకంటే టెస్ట్లన్నీ చేశాక కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్లో పెద్ద మార్పు అనేది ఉండదు. సో అన్ని టెస్ట్లు నార్మల్ ఉండి ప్రెగ్నెన్సీ రానప్పుడు నెక్స్ట్ మనకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి. సో వీళ్ళకి ఫస్ట్ యూజువల్గా ఎక్కువ శాతం కణాలు ఎక్కించే పద్ధతి అనేది ట్రై చేస్తుంటాం. సో చాలామంది టెస్ట్లన్నీ నార్మల్ ఉన్నాయి కదా మేడం, మీరు జస్ట్ మెడిసిన్స్ రాసివ్వండి, మేము ఇంట్లోనే ట్రై చేస్తామని అడుగుతూ ఉంటారు. సో యాక్చువల్గా మేము ఇచ్చే మెడిసిన్స్ అనేవి ఒకటి ఆడవాళ్ళల్లో అండం పెరిగి విడుదలవడానికి ఇస్తూ ఉంటాము, రెండోది వీర్యకణాలు ఏమైనా తక్కువగా ఉంటే పెరగడానికి ఇస్తూ ఉంటాము. బట్ వీళ్ళకి ఈ 2 కూడా ప్రాబ్లం కాదు. ఎందుకంటే స్కాన్లో వాళ్ళకి అండం పెరిగి విడుదలవుతుంది అనేది మేము కన్ఫర్మ్ చేసుకునే ఉంటాము. కణాల పరీక్ష కూడా వీళ్ళకి నార్మలే ఉంటుంది. సో మనము మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ ఇంట్లో ట్రై చేయడం వల్ల పెద్దగా ఉపయోగం అయితే ఏమీ ఉండదు. సో కణాలు ఎక్కిచ్చే పద్ధతి చేస్తే అండాశయంలో అండం పెరిగి విడుదలయ్యే టైంకి భర్త కణాలు ప్రాసెసింగ్ చేసి, అంటే కదిలే కణాలు సెపరేట్ చేసి గర్భసంచిలోకి ఎక్కిస్తే అండం విడుదలయ్యే టైంకి ఎక్కువగా కదిలే కణాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. సో అన్ని టెస్టులు నార్మల్ ఉన్నప్పుడు IUI ట్రై చేస్తే, అది కూడా IUIలో మామూలుగా ఒక 2 follicles అలా పెరగడానికి ట్రై చేసి కదిలే కణాలు అనేవి టైంకి మనము గర్భసంచిలోకి పంపిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ వీళ్ళకి ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంది. రెండోది టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. సో టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో మనము ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ తీసి భర్త కణాలతో మేమే కలిపి పిండం తయారు చేసుకుని, తయారైన పిండం పొర బాగున్నప్పుడు గర్భసంచిలో పెడతాం. సో దీంట్లో ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ కొంచెం మనం గమనించుకోవడానికి అవకాశం ఉంటుంది. పిండం సరిగ్గా ఏర్పడుతుందా లేదా మనం చూసుకోగలం. ఉన్న వాటిలో మంచి పిండం మనం సెలెక్ట్ చేసుకొని పెట్టడానికి అవకాశం ఉంటుంది. ట్యూబ్లో కదలికలో ఏదైనా తేడా ఉంటే మనం దాన్ని ఈ ట్రీట్మెంట్ ద్వారా బైపాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఓవరాల్ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్లోనే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ ద్వారా మనం ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు యూజువల్గా ఒక 2-3 cycles కణాలు ఎక్కిచ్చే పద్ధతి ట్రై చేసి అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే మేము టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్కి సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో మాకు టెస్ట్లన్నీ నార్మల్ ఉన్నాయి కాబట్టి మాకు ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం చేసే టెస్ట్లలో కొంతవరకే మనం ప్రాబ్లమ్స్ని కనిపెట్టగలం. సో ఖచ్చితంగా మీరు ఒక 1-2 years తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లేదు, టెస్ట్లన్నీ నార్మల్ ఉన్నాయి అన్నప్పుడు ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే ట్రీట్మెంట్కి సక్సెస్ రేట్స్ అనేవి బెస్ట్ ఉంటాయి. థ్యాంక్ యూ.